టాపిక్ సన్సెట్ అండి. ఇది టాపికల్ రెగ్యులర్ బ్లూమర్ అండి. పూస్తూనే ఉంటుంది. ఇక చూడండి, ఒకదాని తర్వాత ఒకటి బర్డ్స్ వస్తూనే ఉంటాయండి. కొంచెం కేర్ తీసుకొని మనం మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే సూపర్ బ్లూమర్ అండి. చూడండి, ఎల్లో కలరు, ఎల్లో షేడెడ్స్ వచ్చి అసలు ఎంత అందంగా ఉందో ఫ్లవర్. దీని మీద ఎప్పుడు హనీ బీస్ ఉంటాయండి. చూసిందా, రెగ్యులర్ బ్లూమర్ అండి. ఇది ఒకసారి పూస్తుంది, ఒకసారి పూయది అని ఏం లేదు. ఒక డార్మెన్సిక్ పీరియడ్లో తప్ప ఎప్పుడు పూస్తూనే ఉంటుంది. ఇది వాళ్ళ గార్డెన్ అంతా ఇవి వాటర్ లిల్లీస్ అన్నీ క్లీన్ చేసినామండి. ఇవి ఎక్కువ ఆకులు ఉంటే మాది బలం అంతా వీటికి వెళ్తుంది అనేసి కొంచెం క్లీన్ చేసిన, అందుకే ఇట్లా చేతులు దట్టిగా ఉన్నాయి, ఏమనుకోకండి. చూడండి, ఇది సేల్కి ఉందండి. ఇది హనీ డే అండి. ఇది కూడా చాలా పెద్దగా అసలు రెగ్యులర్ బ్లూమర్ అండి. ఒకసారి మనం కొంచెం ఇంత చిన్న పార్ట్లోనే పెట్టిన చూడండి, ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి. ఇది కూడా రెగ్యులర్ బ్లూమరు. ఇదండి బడ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. లోపల కూడా ఉన్నాయండి బడ్స్, టచ్ చేయట్లేదు నేను. ఇదండి, ఇది పూసి 2-3 డేస్ అవుతుంది కాబట్టి పడిపోతున్నాయి. అసలు ఒక్కొక్కసారి 3-4 కూడా పూస్తాయండి. మనం మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే మంచిగా పూస్తాయి. ఇది కూడా సేల్కి ఉందండి. చూసిందా, ఇది హార్డీ వాటర్ లిల్లీ అండి. అసలు ఎంత అందమైన ఫ్లవర్ చూడండి, ఎంత అందంగా ఉంది కదా ఈ ఫ్లవరు. అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నాకైతే వీటిని కట్ చేసి అమ్మవారికి పెట్టడానికి కూడా ధైర్యం రాదండి. రియల్గా చెప్పాలంటే చాలా అందంగా ఉంటుంది. ఇట్లా ఉంటేనే బాగుంటుందేమో అని అనిపిస్తుంది, కానీ ఒక్కోసారి తెంపి పూజకు కూడా పెడతాం. చూడండి, ఇది కూడా సేల్కి ఉందండి. ఇది హార్డీ వాటర్ లిల్లీ. ఇది రెగ్యులర్ బ్లూమర్ కాదు, కానీ ఒకసారి మనం ప్లాంట్ పెడితే సర్వైవ్ అయితే వీక్లీ వన్స్ అయినా ఫ్లవర్ వస్తుందండి. మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే. కొంచెం హార్డీ వాటర్ లిల్లీకి కొంచెం ఎక్కువ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. అంటే మనం టాపికల్కి మంత్లీ వన్స్ ఎట్లా ఇస్తామో దీనికి ఇట్లా 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి కంపల్సరీ ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. డిఏపి కానివ్వండి, లేకపోతే 19 అది కానివ్వండి. ఇస్తేనే ఈ ఫ్లవరింగ్ ఎంత బాగుంటుంది. చూడండి, అసలు ఎంత అందంగా ఉందో. దీన్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది, అంత అందంగా ఉంది. ఇది కూడా సేల్కి ఉందండి. ఇది చూడండి, అసలు ఎంత అందమైన ఫ్లవరు. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఇదైతే ఇంకా డైలీ బ్లూమర్ అండి. అసలు ఇది డార్మెన్సిక్లో కూడా పూస్తూనే ఉంటుంది. ఇదండి, ఒక బర్డ్, 2 బర్డ్స్ ఇంకా లోపల ఉన్నాయి. ఇది కూడా అసలు డార్మెన్సిక్ పీరియడ్లో కూడా పోదండి, ఇది పూస్తూనే ఉంటుంది. చూసారా, పెటల్ కౌంట్స్ అసలు ఎంత ముద్ద ఫ్లవర్, ఫుల్ ఫ్లవరింగ్ ఉంటుందండి. మళ్ళీ చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా సేల్కి ఉందండి. చూసిండ్రా, ఎప్పుడు పూస్తూనే ఉంటుంది. ఇదండి, లోపల కూడా బర్డ్స్ ఉన్నాయి. ఇదండి, ఒకదాని తర్వాత ఒకటి మనం మంచిగా కేర్ చేస్తే 2-3 కూడా పూస్తాయండి ఒక్కొక్కసారి. చూసిండ్రా ఎంత అందంగా ఉందో. ఇది కూడా సేల్కి ఉందండి. వాటర్ రోజ్ జపోనికా, ఇది కూడా సేల్కి ఉందండి. ఇది వాటర్ రోజ్ అంటారు, జపోనికా అంటారు. చూసిండ్రా, ఇట్లా ఫ్లవరింగ్ వస్తుందండి. వాటర్ ప్లాంట్ ఇది కూడా సేల్కి ఉందండి.